తల్లుల ఖాతాల్లో 8,745 కోట్ల జమ. నిన్నటి పేపర్ ఇది, నిన్నటి పేపర్. 8,745 కోట్ల జమ నేడే గొప్పగా చెప్పుకున్నారు. అంటే ఒకరోజు అయింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నారు. త్వరలో కూర్చొని మాట్లాడ అసలు ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. కానీ ఇక్కడ రాసుకున్నారు నేడే. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఎంతమందికి కోత పెట్టారో కూడా తెలుసుకుందాం. సంవత్సరం పండుగలు రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మోసపోవడానికి సిద్ధంగా లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చమంటున్నాం. మేము కొత్తగా ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 40% ఓట్లు. కానీ వారిని కూడా చూడాల్సిన బాధ్యత మీది. ప్రభుత్వం అన్నప్పుడు 100% ప్రజల్ని తీసుకుపోవాలా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని. అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని. ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అర్హత ఉంది. 40% ఓట్లు మా పార్టీకి పడ్డా వారిలో అర్హత ఉన్న వారికి కూడా మీరు సాయం అందించాలి. వారి కోసం పోరాడతాం. అసలు నెరవేరని హామీలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం. కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకు ఎక్కువైపోతా ఉన్నాయి. మొన్నటి
డిబేట్లో ఇంకొకరు చెప్పిన మాట వారించాడు. ఒక్కొక్కరి పద్ధతి ఉంటుంది. ఒకరు గట్టిగా వారిస్తారు, ఒకరు ఊరుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో. అయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఛానల్ సంబంధించింది కాదు అంటూ వివరణ ఇచ్చారు పక్క రోజు, ఆ పక్క రోజు కూడా. అయినా కేసు పెట్టారు. ఈ ఒరవడి ఆంధ్ర రాష్ట్రానికే చేటు అని నేను చెప్పగలను. ఇది మంచి పద్ధతి కాదు. మోసపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. విద్యార్థులు, రైతులు, చేనేతలు, ప్రతి వర్గంలో మోసపోయాము 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 అంటూ మదన పడుతున్నారు. సంపద సృష్టిస్తాను అన్నారు. చేయండి, 1 సంవత్సరం అయింది, తెలియజేయండి. సూపర్ 6 అన్నీ చేసేసాము, ఎవరు ఇంక నోరెత్తడానికి లేదు అంటారు. అదేంటిది? నిన్నటికి నిన్న తల్లికి వందనమే చేయలే చెప్పడం తప్ప. పొగాకు గిట్టుబాటు ధర దొరకకపోతే రైతన్నులు ఇబ్బంది పడుతూ మా పార్టీకి, మా అధినేతకి విన్నవించుకుంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని మొన్న పొదిలిపోవడం జరిగింది. ఆ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు, అంటే మాకు ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్న పార్టీ, అది ఎట్లా పోతారు, ఎందుకు పోతారు, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అంటే జనంలో ఉన్న స్పందన చూసి కూడా బెంబేలెత్తిపోతుంది. ఒక టీవీ ఛానల్లో చూసిన ఒక ఇంతమంది రెగ్యులర్గా అన్ని దగ్గరలో తిరుగుతూ ఉంటారంట. ఆయనకి ఏం తెలుసు? ఈ విధమైన దుష్ప్రచారం మొదటి నుంచి అలవాటు అయిపోయింది. వారే కరెక్ట్ అన్నట్టు. ఉన్న 4-6 ఛానళ్ళు, పత్రికలు, మీ ప్రచారం మీరు చేయండి. ప్రజలకు అవగాహన వచ్చింది, అర్థం చేసుకుంటున్నారు, తగిన గుణపాఠం కూడా చెప్తారు. త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జనం తరఫున మేము గొంతెత్తి వారి తరఫున పోరాడతామని తెలియజేసుకుంటున్నాను.